ఫోటో మళ్ళీ చేస్తావు ఏం చేసిందని చెప్పు. చేసేదేం కాదు. నేను ఇప్పుడు నేను తప్పించుకోవడానికి అటు నుంచి పోవచ్చు. నువ్వు తప్పించుకున్నాడే కాదు. నేను అనేది అదే, నువ్వు తప్పించుకున్నాడే కాదు. రాజు నేను 5 నిమిషాలు జీప్ కాడ మాట్లాడాలని ఖచ్చితంగా. నేను 5 నిమిషాలు ఖచ్చితంగా జీప్ కాడ మాట్లాడాలి. తెలంగాణ బహుజన ప్రజానికి జైవిక నమస్సులు. ఫిబ్రవరి 24వ తారీఖున వెలుగుమట్ల బాధితులకు జరిగిన అన్యాయానికి నిరసనగా వెలుగుమట్లలోని 220 కుటుంబాలను తీసుకొని అంబేద్కర్ భవన్ వేదిక వద్ద తెలంగాణ బహుజన శక్తి ఆధ్వర్యంలో తెలంగాణ బహుజన రాజు అనే నా నాయకత్వంలో ఈ రోజు వరకు ఆమరణ న్యాయ దీక్ష చేసుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి ప్రజలకు న్యాయం చేసే విధంగా వాళ్ళని ప్రతిఘటించుకుంటూ ప్రభుత్వానికి విన్నవించుకుంటూ శాంతియుతంగా భారత రాజ్యాంగానికి లోబడి మేము పోరాటం చేస్తుంటే ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ ఖమ్మం జిల్లాలోని 3 మంత్రులు ఎవరైతే ఉన్నారో బొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, ఈ 3 మంత్రులు ఈ యొక్క వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయకుండా అన్యాయం చేసి వాళ్ళ ఇళ్లను ఊడ్చి రోడ్డును పడేస్తే బాధితుల పక్షాన మేము పోరాడుతున్నందుకు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పోలీసును పంపించి ఈ 24వ తారీఖు నుంచి ఈ రోజు వరకు నిరంతరం నన్ను అరెస్టు చేయడం, పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం, వదిలిపెట్టడం ఇదే తంతు జరుగుతుంది మిత్రులారా. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు 3 మినిస్టర్లు అంబేద్కర్ భవన్కి వచ్చి ఈరోజు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని నినాదంతో మేమందరం అక్కడ పోయి వాళ్ళకి న్యాయం చేయాలని మేము ప్రతిఘటించే క్రమంలో వీళ్ళు వచ్చి నన్ను అక్రమ అరెస్టు చేయడం, తీసుకుపోవడం జరుగుతుంది. ఇట్లా ఎన్ని కేసులు పెట్టి ఎన్ని నిర్బంధాలు పెట్టి మా యొక్క స్వేచ్ఛను, మా భారత రాజ్యాంగంలో ఉన్న మా స్వేచ్ఛను మీరు హరిస్తారు. ముఖ్యమంత్రి రెడ్డిని రేవంత్ రెడ్డి నేను ప్రశ్నిస్తున్నా. నిన్ను కూడా హౌస్ అరెస్ట్ చేశారు కదా, నువ్వు కూడా స్వేచ్ఛను ఇంతే హరించినవా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి నీ అరాచకాలు ఇంకెంతకాలం ఖమ్మం జిల్లాలో ఈ రాష్ట్రంలో ఉన్న ఇంకా ఎంత ధనస్వామాన్ని, ఎంత భూస్వామాన్ని మొత్తం నీ కబంధ హస్తాల్లో పెట్టుకుంటావు. తుమ్మల నాగేశ్వరరావు నువ్వు చావుకు పాడిక దగ్గరైనవు, అయినా సరే నీకు బుద్ధి రావటలే. బట్టి విక్రమార్క భారత రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని 4 సార్లు మదర్ అసెంబ్లీ నుంచి నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యం వల్ల నువ్వు అసెంబ్లీ పోవడం జరిగింది. మేము బాధితుల పక్షాన పోరాడుతుంటే మమ్మల్ని అక్రమ అరెస్టులు చేయడం నువ్వు. ఖచ్చితంగా ఈరోజు ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తున్నావు. ఆ ఇళ్ల పట్టాలు మంజూరు చేసిన క్రమంలో ఎవరైతే అసలైన బాధితులు ఉన్నారో 720 కుటుంబాలు 1839 జనాభాకి న్యాయం జరిగిన పక్షంలో మళ్ళీ తదుపరి కార్యాచరణ మొదలుపెట్టి ఖచ్చితంగా మీరు వాళ్ళకి న్యాయం చేసేంతవరకు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి 2 నెలల పాపతో పాటు ఈ రోజుకు 16వ రోజు వరకు మా ఆమరణ న్యాయ దీక్ష మొదలవుతుంది వరకు వచ్చింది. అయినా సరే మీకు ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఈ రకంగా ఇంటింటికి నేను ఎక్కడుంటే అక్కడ నన్ను ఫోన్ ట్యాప్ ద్వారా నన్ను బంధించి పోలీస్ స్టేషన్ తరలించి మా యొక్క గొంతును, మా యొక్క స్వేచ్ఛను హరిస్తున్నారు. అంటే పోలీసులు మీరు గుర్తుంచుకోవాల్సింది, మీరు లా అండ్ ఆర్డర్ చదువుకొని ఈ స్థాయికి వచ్చారు. మీరు మమ్మల్ని మా స్వేచ్ఛను హరిస్తే భారత రాజ్యాంగాన్ని కూడా మీరు అవమానించినట్టే అని, భారత ప్రభుత్వాన్ని కూడా మీరు అవమానించినట్టుగా నేను ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నా. బాధ్యులు మీకు కుటుంబాలు లేవా? రేవంత్ రెడ్డి మీకు కుటుంబాలు లేవా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీకు కుటుంబాలు లేవా? మట్టు విక్రమార్క మీకు కుటుంబాలు లేవా? తుమ్మల నాగేశ్వరరావు మీకు కుటుంబాలు లేవా? మీ కుటుంబాలకి, మీ కొడుకు విలాసాలకైతే 1000 కోట్ల ధనసాయం ఎక్కడి నుంచి వచ్చింది? మేము ఓట్లేసే ప్రజాప్రతినిధులు మిమ్మల్ని ఎన్నుకుంటే అసెంబ్లీకి పోయారు మీరు. మాకు జరిగిన అన్యాయాన్ని మేము రోడ్డు మీద ప్రశ్నిస్తుంటే నన్ను ఈ రకంగా మమ్మల్ని అక్రమ అరెస్టులు చేయడం ఏంటి? కాబట్టి మిత్రులారా, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ సమాజానికి అందరికీ ఈ అక్రమ అరెస్టు తెలంగాణ బహుజన రాజుననే నేను 16 రోజుల నుంచి న్యాయ దీక్ష చేస్తుంటే దాని తత్ఫలితమే ఈరోజు వీళ్ళ పట్టాలు మంజూరు చేయడం జరిగింది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పాతాళాలకు బొంద పెడతాం. ఖచ్చితంగా అది తెలంగాణ బహుజన శక్తి చూసుకుంటుంది. తెలంగాణ బహుజన నాయకత్వంలో ఖచ్చితంగా పేదలకు ఇళ్ల మంజూరు చేసే విధంగా ఈ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదు. జై భీమ్, జై భారత రాజ్యాంగం, మీ తెలంగాణ బహుజన రాజు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. పాత్ర పెడతాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంతం చేసేంత వరకు భారత రాజ్యాంగాన్ని పట్టుకొని పల్లెన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేంత వరకు నా ఉద్యమం విరమించని చెప్పుకుంటూ మీ జై తెలంగాణ బహుజన రాజు.
ఫోన్ చిన్న చిన్న చెల్లిచ్చిన ఇచ్చిన చెల్లికి ఇచ్చిన ఓకే మొత్తం చేయాలా ఓకే సార్